హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఉదయాన్నే 6ంటికి నిద్రలేసాను ఫ్రెండ్స్. ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఉంది. ఇంకా మా లిఫ్ట్ మిషన్ని ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కట్టుబడి అయిపోయింది. ఇంకా రెండో ఫ్లోర్కి తీసుకెళ్ళాలి. ఇంకా ఒక పొయ్యి మీద నూనె పెట్టాను, కళాయి పెట్టి. ఇంకా పిండి కూడా మిక్సీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇంకా గారెల పిండి రెడీ చేసుకున్నాను. గారెలకి రాత్రి మినపగుళ్ళు నానపోసాను. ఇంకా చూడండి, గారెలు కూడా వేస్తున్నాను. ఒక పొయ్యి మీద టీ పెట్టాను. గారెలు ఒక వాయ తీసాను ఫ్రెండ్స్. రెండో వాయి కూడా వేస్తున్నాను. చూడండి, ట్రిప్కి 6, 7 వేస్తున్నాను. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. ప్లీజ్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము 5 అక్క చెల్లెలు ఉంటాము. అందరూ మా యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా ఆయనకి వేసాను. ఇంకా ఆయన కూడా తింటున్నాడు. ఇంకా చూడండి, మా రేణుకాదేవి కూడా వచ్చింది. మా రేణుకాదేవి కూడా ఒక గారె వేసాను. రేణుకాదేవి హాయ్ చెప్తుంది అందరికీ. హాయ్ చెప్పమంటే చూడండి, బుజ్జిని కూడా చెప్పమంటుంది. గారెలు వేసినట్టు అందరికీ వేడివేడిగా ఇస్తున్నాను. అందరూ తింటున్నారు, మా అమ్మమ్మ, మా తాత. ఇంకా అందరం టిఫిన్ తిన్నాము. ఇంకా చూడండి, మిషను దింపుతున్నారు కిందకి. ఇంకా మా తాతను మా ఆయనే మిషన్ కిందకి దింపుతున్నారు. నేను ఇంకా కింద చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాను. ఇంకా టాపీలు రాలేదు. టాపీలు వస్తే వాళ్ళు అయితే ఇంకా దింపి పైకి తీసుకెళ్తారు. ఈ వీడియో చూడండి, మా శ్రీవల్లి తీసుకొచ్చింది. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో మిషన్ ఉపదేస్తుంటే నాకు కుదరలేదు. ఇంకా వీడియో అంతా క్లారిటీగా ఏమీ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ మిషను. ఈ మిషను మా ఆయన, మా తాత ఇద్దరు కలిసి ఉప్పదీస్తున్నారు ఫ్రెండ్స్. ఉప్పదీసి అన్నీ కింద పెడుతున్నారు. చూడండి, ఇంకా రెండో ఫ్లోర్కి తీసుకెళ్తే ఇంకా పైనుండి ఒకటిలోకి కూడా ప్లాస్టిక్కి వాటికి ఇసుకేసుకోవచ్చు. అసలు మొత్తం స్లాబ్లు వేస్తే పైన పెట్టగోడ కాడ పెట్టుకొని పైనుండి కిందకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇసుకైనా ఇటుకైనా ఏదైనా కానీ. ఇంకా మిషన్ అన్నీ ఉప్పదీసి పక్కన పెట్టారు. ఇంకా మిషన్ ఒక్కటే దింపాలి. ఇంకా టాప్ ఇయర్లు వస్తే అటు ముగ్గురు ఇటు ముగ్గురు కలిసి ఆ మిషన్ కిందకి దింపుతారు. పోయినసారి మేము చిట్టినగర్లో అయితే కిందకి సిమెంట్ టిక్కీలు పేర్చి ఆ టిక్కీల మీదకి వాల్చుకొని దింపాము. ఎవరు రాలేదు, మేమిద్దరమే. ఇంకా వీడియో ఎందుకనో క్లారిటీగా రావట్లేదు. ఇంక ఈరోజు రెండో ఫ్లోర్లో గుమ్మాలు కూడా పెడుతున్నారు. ఇంకా టాప్ ఇయర్లు వచ్చారు. చూడండి, ఒక ఆవిడైతే ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసి గుమ్మాలని నీట్గా క్లీన్ చేసి పసుపును అవి పోస్తుంది. పసుపు అవి పూసి బొట్లు పెట్టిద్దంట. ఇంకా నేను కూడా వచ్చాను పైకి. ఇంక వీళ్ళందరూ టాప్ ఇయర్లే. ఇంకా మేము వాచ్మెన్గా ఉండే అపార్ట్మెంటు చూడండి, అన్ని చుట్టూరు మొత్తం అపార్ట్మెంట్లే. ఇంకా ఈ అపార్ట్మెంట్ కూడా మేమే వాచ్మెన్గా ఉంటాము. చూడండి, ఇది 3 ఫ్లోర్లు వేసారు.
ఇంకా కట్టుబడి కూడా కడుతున్నారు. ఇంకా చూడండి, ఈ నేరేడుకాయ చెట్టుకి మేము నేరేడుకాయలు ఏరుకోవడానికి వెళ్తాము డైలీ. ఇంకా చెట్టు ఎవరిది కాదు, ఆ స్థలం గల్లోళ్ళు, పెద్దది స్థలము. ఇంకా అందరూ ఏరుకుంటారు, అందరు తింటారు. ఇంకా ఏమైతే లాస్ట్కి గుమ్మాలన్నీ క్లీన్ చేసింది, ఇంకా పసుపు పోస్తుంది చూడండి. ఇంకా మొత్తం రాత్రి రంగులు వేసారు ఈ గుమ్మాలకి. పెయింట్ వేసేవాళ్ళు వచ్చి ఇంకా అంతా పెయింట్ అయ్యి వేసారు. ఆ పెయింట్ కూడా నీట్గా కడిగేసి పసుపు పూసి బొట్లు పెట్టింది. ఇంక ఇటు పక్కేమో ఇసుక మాకు ఇంకా కావాల్సినవి స్లాబ్కైనా అన్నిటికీ ఇక్కడే మెటీరియల్ తోలుతారు. ఇంక ఇవి పైకి స్లాబ్ వాళ్ళు కూడా ఇక్కడ నుండి స్లాబ్ వేస్తారు. ఇంకా మాకు కూడా ఇంక ఇటుకురాళ్ళు ఇటు నుండి రావద్దు కదని దిగబడుతుందని ఇంకా లోన పక్క నుండి పెడుతున్నారు. ఇంకా మాకు లోన పక్క నుండి కథ ఈజీగా ఉంది వేయటానికి. ఇంకా అందుకని ఇంకా ఇటుకురాళ్ళు ఇంకా ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా లోన పక్కే పెట్టించుకుంటాము. చూడండి, మిషను లోన పైన 2 ఫ్లోర్లు బిగించారు. ఇంకా వాళ్ళకి చుట్టూరు టాప్ ఏళ్ళు చుట్టూరు మార్కింగ్ అయ్యి ఇస్తారంట. అందుకని ఇంక ఈరోజు అయితే కొన్ని వేస్తున్నాము. ఇంకా అవతల అయితే 2500 రాయి ఉంది. ఈ రాయి 2500 రాయి నిన్న వేసాము కొన్ని. ఇంకా ఈరోజు వేస్తే ఈ 2500 అయిపోతాయి. ఇంకా ఆ 2500 రేపు ఉదయాన్నే వేయాలి ఇసుకను. ఇంక ఈ ఇటుకురాళ్ళు రేపు మంగళవారం రోజు వేయాలి ఫ్రెండ్స్. ఇంకా మా తాత కూడా వచ్చాడు, నేను ఒక్కదాన్ని వేస్తున్నానని. అయినా కొన్ని ఇటుకురాళ్ళే మా తాతని వెళ్ళమంటున్నాను. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో కూడా కూర్చోవాలి, అక్కడ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో కూడా వాచ్మెన్గా ఉంటాం కదా, ఇంకా అక్కడే కూర్చుంటాడు మా తాత ఎప్పుడు. ఇంకా టీ తాగడానికి అన్నం తినడానికి ఇంకా ఇక్కడికి వస్తాడు. చూడండి మా రేణుకాదేవి ఎలా వచ్చిందో. ఇంకా మేము ఎప్పుడు ఏ పని చేస్తున్నా కానీ మా రేణుకాదేవి మాకంటే ముందలే బయలుదేరిద్ది. బుజ్జి అను రేణుకాదేవి. ఇంకా మా పిల్లలకి చాలా బాగుంది ఇసుక. ఇంక ఇక్కడ బాగా కూర్చొని ఆడుకుంటారు. ఆడుకోవటానికైతే ఇంక ఎవరు వీళ్ళకి పోయే పని లేకుండా నీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని ఆడుకోవడానికి. ఇంకా వేస్తున్నాము ఇటుకురాళ్ళు. చూడండి, మా తాత ఒక బండికి బేరిస్తున్నాడు, నేను ఒక బండికి బేరిస్తున్నాను. ఇంకా టైం అయితే 12 అవుతుంది. ఇంకా ఉదయాన్నే నేనేమి ఇంకా టిఫిన్ ఒకటి తిన్నాం కదా, ఇంకా మళ్ళీ సాయంత్రం 3 కాడ నుండి వేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అన్నం కూరలు అయితే వండుకుంటున్నాను. ఇంకా ఇటుకురాళ్ళు వేయటం అయిపోయింది. సాయంత్రం 3 కాడ నుండి వేస్తాను. ఇంక ఈరోజు అయితే టమాటా పప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి రెడీలో పెట్టుకున్నాను. ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను. చూడండి, గ్యాస్ ముట్టించి గ్యాస్ పొయ్యి మీద పెట్టాను. ఇంకా మా అమ్మమ్మ అయితే ఊరు నుండి మిరగాయలు తెచ్చింది. కొన్ని మిరగాయలు ఎండబెట్టింది, ఇంకా ఈ తొడియాలు తెస్తుంది. ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టాము చూడండి. ఇంకా మధ్యాహ్నం అయితేనా వంట చేయలేదు, వంట చేయడానికి అన్ని రెడీలో పెట్టుకొని వెళ్ళాను. మా ఆయన, నేను, మా పిల్లలు వెళ్ళాము. నేరేడుకాయలు అయితే పైన పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఈ కవర్ నిండా కోసుకొచ్చాము. చూడండి, మా ఆయనకి కవర్ ఇచ్చి పైకి ఎక్కి ఇంకా పైనుండి కింద వేయకుండా కవర్లోనే వేసి కోసాడు. ఇంకా నేరేడుకాయలు తీసుకొని ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా పప్పు కూడా ఉడికింది. పప్పు ఎనుపుకొని తాలింపు వేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఈ ఎల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని వేగుతున్నాయి చూడండి. తాలింపు గింజలు అన్నీ బాగా వేగినాక ఇంకా ఈ ఎనుపుకున్న పప్పు వేసాను. ఇంకా మామిడికాయలు అయితే ఏమీ లేవు, అయిపోయాయి మామిడికాయలు. ఇంకా చింతపండు వేసి ఇంకా చింతపండు పప్పు, టమాటా పప్పు చేశాను. ఇంకా రేపు ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడానికి నేనైతే రేషన్ బియ్యను ఇంకా మినపగుళ్ళు నానబెట్టుకుంటున్నాను టిఫిన్ చేసుకోవడానికి. ఇంకొకసారి 2-3 రోజులు వచ్చేటట్టు దోశల పిండి నానబెట్టుకొని ఇంకా సాయంత్రము శుభ్రంగా నీట్గా 4-5 సార్లు కడుక్కొని మిక్సీ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ మిక్సీ గిన్నెతో ఒక గిన్నెడు పోస్తున్నాను మినపగుళ్ళు. మినపగుళ్ళు అయితే నేను 5 కేజీలు తీసుకొచ్చాను. ఇంకా డైలీ టిఫిన్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే అన్నం కూరలు ఏమీ వండట్లేదు, ఎందుకంటే లిఫ్ట్ మిషన్ పని చేయటం ఇక్కడే కదా, దగ్గరే కదా. ఇంకా అందుకని ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేస్తే ఇంకా ఈ పని 12 దాకా చేసుకొని ఇంకా అక్కడ నుండి అన్నం కూరలు అవి వండుకొని అప్పుడు తిని మళ్ళీ 3 కాడ నుండి ఇటుకురాలు వేయటం మొదలు పెడతాము. అన్నం కూరలు అన్నీ వండుకొని తిన్నాము. ఇంకా మళ్ళీ ఇటుకురాలు వేయటం వచ్చాను ఫ్రెండ్స్. ఇటుకురాలు వేయటం అయిపోతుంది చూడండి. ఈ బండికి బేరుస్తున్నాను. మా రేణుకాదేవి చూడండి స్నానం చేసింది. ఇంక ఈ బండికి అయితే 80 ఇటుకురాలు పైన పడుతున్నాయి, బాగా బేర్చాను. ఎట్లాగైనా ఎదరుంటే ఇటుకురాళ్ళు తేలిగ్గా ఉంటుంది. ఇట్లాగైతే చూడండి బండికి బేర్చి బండి బరువు కదా ఆపుకోలేకపోతున్నాను. ఇంకా అయినా అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళు అయితే ఈ లిఫ్ట్ మిషన్ పని ఎవరూ చేయలేరు ఫ్రెండ్స్. ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి
చేస్తున్నాను. లిఫ్ట్ మిషన్ మనకి పని చేయటం అంతే ఉంటుంది, డబ్బులు కూడా అంతే వస్తాయి ఫ్రెండ్స్. మేము ఒక వారం రోజులు చేసాము, వారానికి మాకు అయితే 20,000 పేమెంట్ వచ్చింది. చూడండి, బండికి కొగ్గాలు పెట్టుకుంటున్నాను. ఈ కొగ్గాలు అనేది మనం గట్టిగా 4 పక్కల పెట్టుకోవాలి. ఇంకా ఇటు చివరి పక్క అయితే ఇటుకురాళ్ళు అనేది పడకుండా, బండి లాగేటప్పుడు మన కాళ్ళ మీద పడిపోతాయి, పడకుండా ఈ కొగ్గాలు అనేది అడ్డంగా వాటికి ఇటుకురాళ్ళు పడకుండా అది అలా పెట్టుకోవాలి సదురుకొని. చూడండి, నేను సదిరినట్టు నేను పెట్టినట్టు పెట్టాలి. గట్టిగా పట్టుకుంటేనే ఈ బండి అనేది మిషన్ లాగేటప్పుడు మనకి ఈ బండి అనేది ఆగాలి. మనం గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకోకపోతే ఇంకా ఆ బండి అమ్మటే మనం కూడా వెళ్ళిపోతాము. ఇంకా నాకు అలవాటు అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు బండి ఎలా లాగిద్దో. మీలో ఎంతమందికి లిఫ్ట్ మిషన్ పని చేయడం వచ్చో కామెంట్ చేసి చెప్పండి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ప్లాట్కి 20,000 దాకా వస్తున్నాయి లిఫ్ట్ మిషన్ పని. ఇంకా ఓన్లీ కట్టుబడికి, ఇంకా ప్లాస్టింగ్కి మళ్ళీ వేస్తాము, వాటికే ఇస్తారు. ఓన్లీ ఇప్పుడు కట్టుబడికి ప్లాస్టింగ్కే. మొన్న అయితే మాకు ఓనర్ గారు చెక్కు రాసి ఇచ్చారు, 20,000 వచ్చాయి. సీటీ కట్టాము. ఇంకా వాచ్మెన్ జీతం కూడా 13,000 ఇస్తున్నారు కదా, ఒక నెల జీతం వచ్చింది. మళ్ళీ ఇంకా 20వ తారీఖుకి నెల అయింది ఫ్రెండ్స్. చూడండి బండి ఎలా లాగుతుందో. నేను అలా గట్టిగా పట్టుకున్నాను. అట్లా గట్టిగా పట్టుకోకపోతే మనం బండి అమ్మటే వెళ్ళిపోతాము. ఇంకా అలా పట్టుకొని తిప్పుకోవటమే అంతే. ఇంకా 2వ ఫ్లోర్లో ఉంది మిషను. చూడండి, ఇంకా 3వ ఫ్లోర్కి స్లాబ్కి ఇంకా ఈ రాడ్లు కడుతున్నారు. సెంటరింగ్ అయితే 2 రోజుల దాకా పెట్టారు. 2 రోజుల్లో పెట్టేశారు, అయిపోయింది. ఇంకా రాడ్ బిల్డింగ్ కూడా రాడ్లు కడుతున్నారు. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.